హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఉదయం చెప్పుకున్న యాడ్జెక్టివ్స్ క్లాస్ మీద ఇప్పుడు యూట్యూబ్ లైవ్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఆ ఎగ్జామ్ పేపర్ గురించి ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారండి. ఐడెంటిఫై విచ్ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఈజ్ ద అండర్లైన్డ్ వర్డ్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఐడెంటిఫై విచ్ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఈజ్ the underlined word to the following questions. Question number 1. I have sufficient money for my annual holidays. I have sufficient money for my annual holidays. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో సఫిషియంట్ అనే వర్డ్ని అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేసిన ఆ వర్డ్ ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. హియర్ quantitative adjective, numeral adjective, distributive adjective and demonstrative adjective. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, క్వాంటిటేటివ్ adjective. We can also call it as a adjective of quantity. Adjective of quantity అని కూడా అనొచ్చు. At the same time quantitative adjective. So quantitative adjectives are words that qualify a noun or pronoun by a quantity. By quantity. So here first option is the right answer. Question number 2. I had 2 tins of paint in the shed. I have 2 tins of paint in the shed. మనకి ఇక్కడ 2 అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అండర్లైన్ చేసిన వర్డ్ ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, న్యూమరల్ యాడ్జెక్టివ్. 2 అనేది న్యూమరల్ యాడ్జెక్టివ్. క్వశ్చన్ నెంబర్ 3. ఎవ్రీ ప్లేయర్ నీడ్స్ డైరెక్షన్స్. ఎవ్రీ ప్లేయర్ నీడ్స్ డైరెక్షన్స్. ఇక్కడ ఎవ్రీ అనే వర్డ్ అండర్లైన్ చేయడం జరిగింది సెంటెన్స్లో. అండర్లైన్ చేసిన వర్డ్ ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ చూసినట్లయితే క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్, న్యూమరల్ యాడ్జెక్టివ్ అండ్ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ ఇస్ ద రైట్ ఆన్సర్. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ ఆర్ వర్డ్స్ యూజ్డ్ టు రిఫర్ టు ఎ మెంబర్స్ ఆఫ్ ఎ గ్రూప్. To member of a group as individuals. సో హియర్ ఎవ్రీ అనేది డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 4. ఐ వాంట్ దోస్ షూస్ మై బర్త్డే. ఐ వాంట్ దోస్ షూస్ ఫర్ మై బర్త్డే. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్, న్యూమరల్ యాడ్జెక్టివ్ అండ్ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. మనకి ఇచ్చిన సెంటెన్స్లో దోస్ అనేది ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. దోస్ అనేది డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే యాడ్జెక్టివ్స్ ఆర్ వర్డ్స్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ టైమ్. సో ఇక్కడ దోస్ అనేది డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. హూస్ కప్ వాజ్ లెఫ్ట్ ఆన్ ద టేబుల్ ఆఫ్టర్ మార్నింగ్ టీ. హూస్ కప్ వాజ్ లెఫ్ట్ ఆన్ ద టేబుల్ ఆఫ్టర్ మార్నింగ్ టీ. ఇక్కడ హూస్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అండర్లైన్ చేసిన ఆ వర్డ్ ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. క్వాంటిటేటివ్, డిస్ట్రిబ్యూటివ్, ఇంటరోగేటివ్ అండ్ డెమోన్స్ట్రేటివ్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఇంటరోగేటివ్ యాడ్జెక్టివ్. ఇంటరోగేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ద వర్డ్స్ ఆర్ యూజ్డ్ టు మోడిఫై నౌన్స్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ హూస్ అనేది అలా ఇంటరోగేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. Question number 6. When will your brother return home? When will your brother return home? ఇచ్చిన సెంటెన్స్లో యువర్ అనే వర్డ్ అండర్లైన్ చేశారు.
అండర్లైన్ చేసిన ఆ వర్డ్ ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. క్వాంటిటేటివ్, పొసెసివ్, న్యూమరల్ అండ్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, పొసెసివ్ యాడ్జెక్టివ్. Possessive adjectives are the words that sit before nouns to show ownership. Possessive adjectives are the words that sit before, that means that stands before nouns to show the ownership. It belongs to the అని మీనింగ్ కూడా ఇస్తుంది. సో ఇక్కడ యువర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. Question number 7. How much bread did you eat for breakfast? How much bread did you eat for breakfast? ఇక్కడ మచ్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. మచ్ అనేది ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ చూసినట్లయితే క్వాంటిటేటివ్, డిస్ట్రిబ్యూటివ్, న్యూమరల్ అండ్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే quantitative adjective is the right answer. First option is the right answer. Much అనేది క్వాంటిటీకి సంబంధించిన వర్డ్. మచ్, మెనీ, ఫ్యూ ఇవన్నీ కూడా క్వాంటిటీకి సంబంధించిన వర్డ్స్. సో ఇది క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. Question number 8. The brave soldier returned from battle a hero. The brave soldier returned from battle a hero. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో బ్రేవ్ అనేది అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేసిన వర్డ్ ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, క్వాలిటేటివ్ అంటే క్వాలిటీ. ఇక్కడ బ్రేవ్ అనేది క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. అండ్ క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్స్ని యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఆర్ డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. ద డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్ ఆర్ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ different qualities of the noun or pronoun. అలాగే ఇక్కడ ఈ నౌన్ని డిస్క్రైబ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ బ్రేవ్ అనేది క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. Question number 9. Their belongings were stolen from the motel room. The hotel, not. Their belongings were stolen from the hotel room. Their belongings were stolen from the hotel room. ఇక్కడ దేర్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. దేర్ అనే వర్డ్ ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. క్వాంటిటేటివ్, పొసెసివ్, న్యూమరల్ అండ్ క్వాలిటీ. మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే దేర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇందా డిస్కస్ చేసుకున్నాం. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ వర్డ్స్ దట్ సిట్ బిఫోర్ ద నౌన్స్ టు షో ఇట్స్ ఓనర్షిప్ అని. ఇక్కడ దేర్ అనేది కూడా ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. Question number 10. The second speaker held the crowd with his message. The second speaker held the crowd with his message. ఇక్కడ సెకండ్ అనే వర్డ్ని అండర్లైన్ చేశారు. సెకండ్ అనే వర్డ్ ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. క్వాంటిటేటివ్, పొసెసివ్, న్యూమరల్ అండ్ క్వాలిటీ. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ సెకండ్ అనేది న్యూమరల్ యాడ్జెక్టివ్ అవుతుంది. Question number 11. He took with him what money he had. He took with him what money he had. ఇక్కడ వాట్ అనే వర్డ్ని అండర్లైన్ చేశారు. వాట్ అనే వర్డ్ ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి.
మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. పొసెసివ్, రిలేటివ్, డెమోన్స్ట్రేటివ్ అండ్ ఇంటరోగేటివ్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ వాట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. వాట్ అనేది ఇక్కడ మనకి రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అలాగే okay, question number 12. Will you give me that hammer on the workbench? Will you give me that hammer on the workbench? ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. పొసెసివ్, రిలేటివ్, డెమోన్స్ట్రేటివ్ అండ్ ఇంటరోగేటివ్. మనకి పైన ఇచ్చిన సెంటెన్స్లో దట్ అనేది ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ దట్ అనేది మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దట్ అనేది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ దట్ వర్డ్స్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ఎ నౌన్ అని. సో ఇక్కడ దట్ అనేది డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. క్వశ్చన్ నెంబర్ 13. ఈచ్ పేరెంట్ వాజ్ గివెన్ a brochure promoting the school. Each parent was given a brochure promoting the school. ఇక్కడ ఈచ్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిబ్యూటివ్, రిలేటివ్, డెమోన్స్ట్రేటివ్ అండ్ ఇంటరోగేటివ్ యాడ్జెక్టివ్ అని. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఈచ్ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అనేది రైట్ ఆన్సర్. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అంటే వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు రిఫర్ టు మెంబర్ ఆఫ్ ఎ గ్రూప్ అని. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. He reached the village at which point he stopped for drink. ఇక్కడ డ్రింక్ అండి. He reached the village at which point he stopped for a drink. ఇక్కడ which అనే వర్డ్ని అండర్లైన్ చేశారు. అది ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ which అనేది మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే విచ్ అనేది ఇక్కడ రిలేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ ప్లాంట్స్ షుడ్ బీ వాటర్డ్ ట్వైస్ ఎ వీక్? విచ్ ప్లాంట్స్ షుడ్ బీ వాటర్డ్ ట్వైస్ ఏ వీక్? ఇక్కడ విచ్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. విచ్ అనేది ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. పొసెసివ్, రిలేటివ్, డెమోన్స్ట్రేటివ్ అండ్ ఇంటరోగేటివ్ యాడ్జెక్టివ్స్ అని. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంటరోగేటివ్ యాడ్జెక్టివ్. Adjectives are words used to modify nouns by asking questions. సో ఇక్కడ అలా ఆస్కింగ్ క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ విచ్ అనేది ఇంటరోగేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకున్న 1 to 15 బిట్స్ మీ అందరికీ అర్థమని అనుకుంటున్నామండి. అలాగే అందరూ కూడా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.